నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తప్పుల మీద తప్పులు అస్సలు తీరు మారటం లేదు. కుట్రలు కుతంత్రాలు ఆగటం లేదు. పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. శాంతి మంత్రాలు పఠిస్తూనే అర్ధరాత్రి అరాచకం సృష్టించింది. కాబూల్ను దెబ్బకొట్టేందుకు తనదైన కపటత్వాన్ని ప్రదర్శించింది ఇస్లామాబాద్. ఇండియా సరిహద్దులోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో అలజడి సృష్టిస్తోంది. ఇంతకీ డబుల్ ట్యాప్ అంటే ఏంటి? జెనీవా కన్వెన్షన్ ఏం చెప్తోంది? ఇస్లామాబాద్ ఎలాంటి మారణ హోమం సృష్టించింది? డబుల్ కుట్రదారులపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ ఆర్మీ పైశాచిక దాడితో ఆఫ్ఘనిస్తాన్ నెత్తురోడింది. జనావాసాలు, మసీదులు, అమాయక పౌరులపై మునీర్ సేనలు బాంబుల వర్షం కురిపించాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా క్రూరమైన పంధాతో ముందుకెళ్లాయి. అంతర్జాతీయ సమాజం నిషేధించిన డబుల్ ట్యాప్ వ్యూహంతో సహాయక చర్యలు చేపట్టే వారిని సైతం బలి తీసుకుంది షహబాజ్ సర్కార్. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యావత్ ప్రపంచం ఇస్లామాబాద్ తీరును తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ అనైతిక మెరుపు దాడులకు 35 మంది అభంశుభం తెలియని అమాయకులు బలయ్యారు. అయితే చనిపోయినోళ్లపై టెర్రరిస్టు ముద్ర వేస్తోంది దాయాది దేశం. పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసింది. 25 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు అటాక్స్ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో డబుల్ ట్యాప్ వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లినోళ్లపై రెండోసారి మెరుపు దాడి చేయడం దారుణమైన ఘటన. అమానవీయ, అత్యంత హేయమైన పద్ధతిని అవలంబించి రక్తదాహం తీర్చుకుంటోంది దాయాది. మరోవైపు తమ దుశ్చర్యలను ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసిన ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లుగా సమర్థించుకుంటోంది ఇస్లామాబాద్. టీటీపీ అనుబంధ గ్రూపులపై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది. అయితే పాక్ వాదనను ఆఫ్ఘన్ తీవ్రంగా ఖండించింది. ప్రజల నివాసాలు, మసీదులే లక్ష్యంగా అటాక్స్ జరిగాయని, మరణించిన వాళ్లలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదం ముసుగులో పొరుగు దేశంపైనే విమానాలతో దాడులు చేయడం ద్వంద్వ నీతికి నిదర్శనం. షహబాజ్ షరీఫ్ చేసింది తీవ్రమైన అంతర్జాతీయ నేరం మాత్రమే కాదు, జెనీవా కన్వెన్షన్కు, యుద్ధ నియమాలకు పూర్తిగా విరుద్ధమైన చర్య. గాయపడిన వాళ్లను రక్షించే వారిని చంపడం వార్ క్రైమ్ కిందకే వస్తుంది. వాస్తవానికి తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాకిస్తాన్ లీడర్లు తెగ సంబరాలు చేసుకున్నారు. మా చేతిలో రిమోట్ కంట్రోల్ ఉందని మురిసిపోయారు. కానీ ఇప్పుడు పొరుగు దేశంపైనే నెత్తురు పారిస్తోంది పాకిస్తాన్.